నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే కాంతార సినిమాని చూసాం. అయితే ఇది ప్రీక్వెల్ అని చెప్పేసి అంటున్నారు, అంటే కాంతార 1 అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎన్ని రాబోతున్నాయి అని చెప్పేసి అయితే తెలియదు. కానీ వాస్తవానికి కాంతారాకు సంబంధించి మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే బాయ్కాట్ కాంతార అనేది ఒకటైతే, మరో పక్కన వచ్చేసి మొన్న ఓజీని అడ్డుకున్నటువంటి యొక్క కన్నడకు సంబంధించిన ప్రేక్షకులు చూస్తూ వస్తున్నాం. సో అది కాక ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ కాంతారాకి ఒక మంచి పట్టమే కట్టారు. వాళ్ళు ఏదైతే ఉత్సవంలో పాల్గొన్నారో టికెట్ రేట్లు పెంచుకున్నారు. సో మొత్తానికి కాంతార విషయంలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే కాంతారా టీంకి ఉత్సాహం ఎక్కువైందని చెప్పొచ్చు. అందుకని విజయవాడ వెళ్ళి ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఆ సినిమాని అడ్డుకోవద్దంటూ ఆయన మెసేజ్ ఇవ్వటం కానీ, తన సినిమాని అడ్డుకున్న ఫ్యాన్స్ విషయంలో ఆయన ఫ్యాన్స్కి మెసేజ్ ఇవ్వటం కానీ జరిగింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ అలా ట్రీట్ చేసినా కానీ కన్నడంలో ఓజీ విషయంలో, ఇక్కడికి వచ్చేసరికి మరి కాంతారా విషయంలో ఆయన రేట్లు పెంచడానికి కూడా గవర్నమెంట్ అనుమతి ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. అసలు కాంతారాకి రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది పెద్ద ప్రశ్న ముందు. ఎందుకంటే కాంతారా లోకల్గా తీసిన సినిమా కాదు, తెలుగు సినిమా కాదు అది. పాన్ ఇండియా సినిమాగా చేసుకుని కాంతారా ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి ఈ సినిమాకి అంత బజ్ వచ్చింది. కానీ జనరల్గా ఆ సినిమాకి అంత సీన్ కూడా లేదు. కానీ వీళ్ళు ఎందుకనో మరి అక్కడ పర్మిషన్ ఇవ్వడం ప్రీమియర్ షోలు, మళ్ళీ దానికి మరి ప్రీమియర్ షోలు కూడా అనుకున్నంత ఇదే లేదు బుక్ మై షోలో. ఒకవేళ రేట్లు పెంచడం పర్మిషన్ ఇచ్చిన అది ఒక సినిమాకి మైనసే కానీ ప్లస్ కానే కాదు. అయితే అదిగాక ఈ కాంతార రాబోతున్నటువంటి ఒక సీక్వెల్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నటిస్తున్నారని చెప్పి ఆయనే గెస్ట్ కూడా వచ్చారు హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతంలో. కానీ ఇప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నటువంటి కాంతారాకు సంబంధించి అక్కడ పర్మిషన్స్ ఇచ్చారంటే దాని మీద మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తూ వస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటారా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి కక్షపూరిత చర్యలు ఎవరిపైన తీసుకోవాలని చెప్పేసి అది క్లియర్గా అర్థమైపోతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండు, ఒకే ఊరు కొందాపూర్ అని చెప్పి, మన కొందాపూరు లేకపోతే మన రిషబ్ శెట్టి వైఫ్ కూడా మాట్లాడింది, మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అంటూ మాట్లాడింది. వాళ్ళ అనుబంధం చాలా ఇదిగా ఉంది. మరి అలాంటి అనుబంధం ఉన్న వ్యక్తికి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వడం కానీ, ఇదైతే ఏంటి అర్థం కావాలి. అసలు ప్రీమియర్ షోలు ఏంటి అర్థం కావట్లా. వాళ్ళకి ఎందుకో తెలియలేదు అనిపిస్తుంది నాకు. ఈ విషయంలో తప్పటడుగు వేశారనిపిస్తుంది. రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఆగటం ఒక తప్పటడుగు. ప్రీమియర్ షోలు వేయాలనుకోవడం పోనీ అది పర్లేదు. కాంతారా హిట్ అయింది, ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి ప్రీమియర్ షోల వరకు ఓకే. కానీ రేట్లు పెంచుకోవడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదనిపిస్తుంది నాకు. సో కాంతారాకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ చూసినంతగా ఇక్కడ దీంట్లో లేదు అని చెప్పి కథను ఎక్కడికో డైవర్ట్ అయిపోతుందని చెప్పేసి కొంత మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. సో మీరేమంటారు? ఖచ్చితంగా నిజానికి చెప్పాలంటే కాంతారా ఫస్ట్ పార్ట్ కూడా ఏమీ లేదు. ఆ చివర ఒక 20 నిమిషాలు 30 నిమిషాల క్లైమాక్స్లో రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. జనరల్గా ఎవరు కనెక్ట్ అవ్వరు. నేటివిటీ ప్రాబ్లం ఉంటుంది. కాంతారా సినిమాకి నేటివిటీ ప్రాబ్లం ఉంది. మన సినిమా కాదు అనే భావన వచ్చేస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా అడవుల్లోనూ వాటిలో వీటిలో ఆ గుడియాల్లో తీసిన సినిమాగా ఉంటుంది అనిపిస్తుంది. ఎక్కడ కనెక్ట్ అయిందంటే ఆ సౌండింగ్ మ్యూజిక్ అనేది హైలైట్ అయింది. ఆ ఓ అనే సౌండ్ ఒకటి, ఆ పంజుర్లి దేవతలు అనేది ఒక హైలైట్ అవటం, క్లైమాక్స్లో పంజుర్లి ఆవహించిన రిషబ్ శెట్టి చెలరేగిపోయి యాక్ట్ చేయటం, ఇవే ఆ సినిమాలు నిలబెట్టినాయి. ఆఖరి 20 నిమిషాలే సినిమాకి చెప్పాలంటే కాంతారాకి. మరి ఆ దాని మీద బేస్ అయ్యి డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి వాళ్ళు దీనికి ప్రీక్వెల్ అంటే చేశారు. మరి ఏ మేరకు న్యాయం చేశారో బడ్జెట్ పెంచుకున్నారు. అది 16 కోట్లతో తీస్తే ఇది చాలా బడ్జెట్తో తీశారు. వాళ్ళు భారీ బడ్జెట్తో తీశారు. హోంబలే వాళ్ళు నమ్మకంతో తీశారు. ఇది హిట్ అయితే తప్ప 3 రావడానికి అవకాశం లేదు. ఒకవేళ మొనాటని ఫీల్ అయిపోయి దీన్ని మరి జనం పక్కన పెడతారా, లేకపోతే ఆ కాంతారా లాగానే దీన్ని హిట్ చేస్తారని తెలియదు. సో ట్రైలర్లో కూడా చూసుకుంటే ఎక్కడైతే కాంతారా కానీ లేదంటే దేవుడు ఎక్కడైతే ఉంటారో వాస్తవానికి డబుల్ రోల్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఒక గృహలో ఉన్నటువంటి రిషబ్ శెట్టిని ఒక రకంగా చూస్తుంటాం, పక్కన పైన ఇంకొక రిషబ్ శెట్టిని చూస్తుంటాం. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తారు. ఆ కుర్రాడు ఉంటాడు, మిగులుతాడు. ఆ కొడుకుని కూడా మరి రిషబ్ శెట్టిగా మారుస్తారా లేదా జూనియర్ ఎన్టీఆర్గా మారుస్తారో తెలీదు తిరిగి వచ్చేసరికి. లేదా ఆ కుర్రాడు పెద్దవాడు అయినట్టుగా అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూ అవుద్దో తెలీదు. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కాబట్టి ప్రీక్వెల్ చాప్టర్ 1 అని చెప్పారు. అక్కడ మళ్ళీ రిషబ్ శెట్టి పాత్ర ఉంటుందేమో నేను అనుకోవటం. మొత్తం కథాపరంగా ఎలా చేస్తున్నా తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు చాలా సెంటిమెంట్ పరంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి ఈ సినిమాకి. ఈ సినిమా షూటింగ్ చేసే టైంలో చాలామంది చనిపోవడం కానీ, ఆ పూజారి అని ఆయన కానీ, లేకపోతే ఇంకా చాలామంది చనిపోవడం కానీ, ఇవన్నీ ఒక దుశ్శకునాలుగా భావించారు వాళ్ళు. బలి కోరుతుంది, పంజుర్లి దేవత బలి కోరుతుందని చెప్పి ఆ వదంతులు కూడా వచ్చినాయి.
గతంలో కూడా చంద్రముఖి సినిమా చేసినప్పుడు విష్ణువర్ధన్ ఆ సినిమా సీక్వెల్ చేస్తూ ఆ చనిపోవడంతో కొద్దిగా సెంటిమెంట్ అనేది కొద్దిగా పెరిగింది సినిమాల పరంగా. కాబట్టి ఆ ప్రభావం ఈ సినిమాకి కూడా మరి ఏ మేరకు పనిచేస్తుందని తెలియదు, కానీ మొత్తానికైతే ఇది హిట్ అవుతుందా లేదా అనేది చెప్పలేము. సో ఓవరాల్గా కాంతారా పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మరీ అంత హైప్లో అయితే లేనట్టు కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ ప్రీక్వెల్ అనౌన్స్ చేయకముందు మంచి హైప్ ఉంది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ హైప్ ఎందుకో కనిపించడంలో. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి అంటే ఏం చెప్తారు? అంటే హైప్ లేకపోవడంతో పాటు సరైన అక్కడ మార్కెట్లో ఉన్న సినిమాలు కూడా కొంత ప్రభావం చూపిస్తున్నాయి. చూడాలనుకున్న ఛాయిస్ వాళ్ళకి ఓజీ ఛాయిస్ బెస్ట్ ఛాయిస్గా ఉంది, లేదా మిరాయి ఛాయిస్గా ఉంది. ఈ కాంతారా కానీ లేకపోతే ఇడ్లీ కొట్టు కానీ వాళ్ళు రిలీజ్ అయిన ఇడ్లీ కొట్టులో విషయం లేదు, అది కొంత ప్లస్ అవుతుంది కాంతారా చాప్టర్ 1కి. ఏదేమైనా కానీ మార్కెట్లో ఆల్టర్నేటివ్ సినిమాలు ఉండటం వల్ల ఇప్పటికే మొన్న డబ్బులు ఎక్కువ పెట్టుకుని ఓజీ సినిమా చూశారు. ఇవాళ స్పెండ్ దసరా వచ్చినా కానీ అంత అదే ఆ స్పెండ్ చేయగలిగే సత్తా కూడా అంత అమౌంట్లు పెట్టుకుని మళ్ళీ పెంచిన రేట్లతో చూడాలనే ఇది కూడా లేదు. కాబట్టి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన టాక్ వస్తే తప్ప కాంతారా ఆ రేంజ్లో హిట్ అవుతుందని నేనైతే అనుకోవట్లా. సో మొత్తానికి ఈ వారం కూడా ఓజీ హవా చూపించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇడ్లీ కొట్టు కూడా చూసాం కాబట్టి. ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు కూడా చించేసావంటూ తమన్ని ప్రశంసించారు బీజిఎం పరంగా చూసుకుంటే. ఆయన మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓజీకే ఛాన్స్ ఉంది ఈ వారం కూడా. ఎందుకంటే రేపు శనివారం ఆదివారం ఒకటి కాంతారా కూడా డల్ అయిపోతే ఈ ఓజీకే మిరాయికే ప్లస్ అవుతుంది. పైగా తక్కువ రేట్లతో మిరాయి చూపించేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. ఎక్స్ట్రాడినరీగా కాంతారా చాప్టర్ 1 ఉంటే తప్ప ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ వరుణ్ ధావన్ సినిమా హిందీలో ఉన్నా కానీ దానికి కూడా అంత టాక్ వచ్చే అవకాశం కనిపించట్లా. కాబట్టి ఆల్టర్నేటివ్ సినిమాలు అయితే లేవు. దసరా సెలవులు ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇక ఆప్షన్గా ఓజీనే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంతారా అండర్ ప్రమోషన్స్ ఏమైనా చేస్తుందా? రిషబ్ శెట్టి ఇంత కష్టపడి ఎంతో దాదాపు సంవత్సరంన్నర పైనుంచి తీస్తున్న సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు రిషబ్ శెట్టి. ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉంది అనేది మాత్రం కొంత టాక్ వినిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఈ అండర్ ప్రమోషన్ ఏం కాదు, ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు వాళ్ళు. కానీ బజ్ అనేది క్రియేట్ అవ్వాల. ఎందుకు అవ్వలేదంటే మనం సమాధానం చెప్పలేం. కానీ అంత పెద్ద హిట్ అయిన కాంతారాకి రావాల్సిన బజ్ అయితే రాలా. అది మన కారణాలు చెప్పలేము. ఒకవేళ కన్నడంలో వాటికి ఉండి ఉంటుంది, ఖచ్చితంగా బజ్ ఉంటుంది. పైగా బ్యానర్ కూడా అక్కడ పెద్ద బ్యానర్ అది కన్నడం వాళ్ళకి. కాబట్టి వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి దగ్గరగా ఉండే సినిమా కాబట్టి అక్కడ హిట్ అవ్వచ్చు. కానీ ఇక్కడైతే ఆ సినిమా టాక్ని బయట తప్పితే ఇంకోటి ఏం జరిగిందంటే పోయినసారి కాంతారా వచ్చినప్పుడు అక్కడ ముందు రిలీజ్ అయిపోయి ఆ టాక్ వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ వాళ్ళు దీన్ని తీసుకుని దాన్ని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేశారు. మరి ఈసారి చెప్పలేము అది. సో చూద్దాం సార్. మొత్తానికి కాంతారా పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత పెద్దగా లేవు. మీరన్నట్టుగా అత్యంత భారీ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప నిజంగా దానికి వస్తువులు ఎట్లా ఉంటాయి కూడా, ఓపెనింగ్స్ కూడా సరిగ్గా ఉంటాయా లేదని డౌట్ అయితే ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.